ఇందులో ఒక్కడిని ఇందులో ఒక్కరి ప్రమేయం ఉందా? అందరిది ఉందా? అందరూ కలిసే పంపించినారు సార్. అంటే మీకు కావాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ మీద పగతో అందరిని ఇరికిస్తున్నారా మీరంటే? మాకేం పగలేదు వాళ్ళకి, మాకేం పగలేదు సార్. హ్మ్. ఏం అస్సలు ఎప్పుడు పగలేదు. మేమంతా ఒకటే తల్లి పిల్లలక్కలుంటిమి. హ్మ్. వాళ్ళు ఏం చేసినారో వాళ్ళు కడుపులో ఒకటి పెట్టుకొని పైన ఒకటి చూపించినారో అది ఎట్టనో తెలవదు సార్ హ్మ్. మాకు. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందని అనుకుంటున్నారు? అదే సార్ మా ఆయన చెప్పినది అదే జరిగింది. ఇట్ట వెళ్ళరు మాకేం పగలేదు వాళ్ళతో. వాళ్ళు ఎవరో మేము కురువోళ్ళం వాళ్ళు బాయోళ్ళు. హ్మ్. మాకేం పగలు లేవు, ఏం లేవు. మేము ఒకరి గురించి పోము. చేయాలని కావాలని చేసినారు మమ్మల్ని ఇట. హ్మ్. ఇట్లా చేసిన స్టేషన్ పోతే కూడా పోలీస్ స్టేషన్ కూడా ఎవరు పలుకుతలేరు మాకు. ఎన్ని పోయినా కూడా న్యాయం చేస్తలేరు మాకు. కానీ ఒకరిని పట్టుకున్నారు, కానీ నలుగురిని పట్టుకుని ఒక్కరిని ఎత్తుకున్నారు. కానీ మాకు అదే ఏం వాళ్ళ గురించి మాకు తెలియదు. వాళ్ళు ఎవరో మేమెవరు. కానీ మేము పని పోవాలంటే కూడా బెదపడిస్తారు వాళ్ళు. ఏటి పోవాలన్నా బెదపడిస్తారు. ఒక పొలానికి పోయాలన్నా ఏటి పోవాలన్నా వాళ్ళదే డిమాండ్ ఎక్కువ అవుతుంది సార్. ఇట్లా చేసినా కూడా మాదేం పట్టించుకోలేరు. వాళ్ళదే పట్టించుకుంటారు కానీ మాది పట్టించుకోలేరు. మేము ఎటువంటి కొట్లాడలేదు, ఏం లేదు. మాకు న్యాయం కావాలంతే. వాళ్ళతో ఏం పగలేదు మాకు. అంటే కావాల్సి చేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు వాళ్ళకు? వాళ్ళకంతే సార్, చెయ్యాలనే బేకం చేసినారు. బతుకుతుంటే వారసలేరు సార్. అంతే. మేము ఒకరి గురించి పోము, ఒకరి జోలికి పోయేతోళ్ళం కాదు. మేము వ్యవసాయం